నమస్తే, వెల్కమ్ టు 9 బులెటిన్. నేను మానస. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పరిషత్ పోరుకు జనసేన రెడీ. పవన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. ఎన్నికల తర్వాత వ్యూహంపై పవన్ ఫోకస్. రేపు జనసేన ఎంపీ అభ్యర్థులతో భేటీ. గుంటూరు జిల్లా నల్లచెరువులో జనసేన పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ పర్యటన. ముస్లింల పెద్దల పండుగ కార్యక్రమానికి హాజరు. తమ పోరాటం ఎలక్షన్ కమిషన్ పై కాదు, మోదీ పైన. ఈసీ ఆంక్షలు ఏపీ పైనేనా అంటూ చంద్రబాబు ఫైర్. తెలంగాణకు వర్తించని కోడ్ ఏపీకెందుకు? ఈసీని ప్రశ్నించిన నారా లోకేష్. టీడీపీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులతో రేపు చంద్రబాబు భేటీ. క్షేత్రస్థాయి పోలింగ్ పరిస్థితులపై ఆరా తీయనున్న ఏపీ సీఎం. 3 దశల్లో జడ్పీ మండల పరిషత్ ఎన్నికలు. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఎస్సీ నాగిరెడ్డి. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోదండరాం పార్టీ కసరత్తు. అగ్గిపెట్టె గుర్తును తిరిగి పొందేందుకు ప్రయత్నాలు. హైదరాబాద్ లో మళ్లీ ఉగ్రఛాయలు. 4 అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. మత్తులో మునిగిపోతున్న యువత. డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా విశాఖ. విశాఖ డ్రగ్స్ కేసులో పలువురు అరెస్ట్. పోలీసుల అదుపులో కీలక నిందితుడు. బయటపడుతున్న ఇంటర్ బోర్డు తప్పిదాలు. జిల్లా టాపర్కు తెలుగులో 0 మార్కులు. పుకార్లు నమ్మొద్దు, సంయమనం పాటించండి. విద్యార్థులు తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు విజ్ఞప్తి. ఇవాళ ఏపీ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్. హాజరు కానున్న సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులు. ఐదేళ్లలో తీవ్రవాదాన్ని కట్టడి చేశాం. 70 ఏళ్ల కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదన్న మోదీ. రాహుల్ చేతుల్లో మీ భవిష్యత్తు భద్రం. వయనాడ్లో ప్రియాంక గాంధీ రోడ్ షో. రాహుల్ గాంధీ భారతీయుడు కాదు. బీజేపీ ఎంపీ జీవీఎల్ కొత్త ఆరోపణలు. నాపై వచ్చిన ఆరోపణల్ని నమ్మలేకపోతున్నా. 20 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందించానన్న సిజేఐ గొగోయ్. మోదీ వెబ్ సిరీస్ ప్రసారంపై ఈసీ స్టే. వెంటనే నిలిపివేయాలంటూ ఏరోస్ నౌ ఛానల్ కు ఆదేశాలు. కర్ణాటకలో కొనసాగుతున్న డబ్బు ప్రవాహం. కారు టైర్లలో 2.5 కోట్లు. ఐటీ అధికారుల షాక్. కాంగ్రెస్ నేత సిద్ధుకు ఈసీ నోటీసులు. ముస్లింల ఓట్లు చీల్చవద్దంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు. వింగ్ కమాండర్ అభినందన్ కు వీర చక్ర. కేంద్రానికి సిఫార్సు చేసిన ఐఏఎస్. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు. 3 మృతి. వేల ఎకరాల్లో పంట నష్టం. తొలి మ్యాచ్లో ఓటమికి పగ తీర్చుకున్న ఢిల్లీ. పంజాబ్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం. ఇవాళ హైదరాబాద్ కోల్కతా మధ్య మ్యాచ్. ఉప్పల్ వేదికగా తలపడనున్న ఇరు జట్లు.